సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అట్లాగే ఈ రాజంపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలా. ఈ సంక్రాంతి మీ ఇంట్లో ఒక కన్నుల పండగగా ఉండాలా అనే ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తున్నా. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఏదైతే ఇబ్బందులు రాజంపేట కలిగాయో ఈ 5 సంవత్సరాల్లో, ఆ సమస్యల్ని కూడా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఆ ఇబ్బందులను కూడా సరిచేయాలా. దేవుడు దానికి తగినంతగా మాకు శక్తినివ్వాలా. రాజంపేట ప్రజలందరూ కూడా చాలా ఆలోచనాపరులు, చాలా చైతన్యవంతులు. ప్రతి ఒక్కరూ కూడా రాజంపేట మంచి కోసం ఆలోచిస్తారు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, పారిశుద్ధ్య కార్మికులు గత 30 రోజులుగా వారి హక్కుల కోసం, వారి కోరికల కోసం ఉద్యమిస్తున్నారు. అందుకనే మేము కూడా మా వంతు సాయంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఈ పండుగ అద్భుతంగా, ఆనందంగా కొనసాగాలని, వారికి ఈ పండుగ సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకుల్ని ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిని అద్భుతంగా, ఆనందంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క పారిశుద్ధ్య కార్మికులే కాదు, ఈరోజు రాజంపేట అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అంగన్వాడీ వర్కర్లు కూడా భీకరంగా ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. కారణం వైకాపా ప్రభుత్వం చేస్తున్న దుష్ట పనులే, దుష్ట పన్నాగాలే, దురాక్రమణలే, ప్రజల్ని పట్టించుకోకపోవడమే. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఉన్న ఎమ్మెల్యేలు కాదని ఇంకోరోజు ఇంకోరికి ఎవరికో డిక్లేర్ చేశారు టికెట్. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఈ రాజంపేటను ఎంతగా చిన్న భిన్నం చేయాలో అంతా చేశారు. ఈ రాజంపేటను సర్వనాశనం చేసింది ఎవరు? ఈ వైకాపా ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత దారుణంగా ప్రవర్తించి రాజంపేట ప్రజలను అణగదొక్కి ఈ 5 సంవత్సరాల్లో రాజంపేట ప్రజలు పడినంత కర్మ ఇంకా ఎవడూ పడినడు ఈ రాష్ట్రంలోనే. ఎంతోగానో 30 రోజుల పాటు ఉద్యమం చేశాం. రాజంపేటకు అన్నమయ్య కేంద్రం ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నాం. ఎవరు పట్టించుకున్న పాపన పోలా. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ముందుకు రాలా. కానీ మేమేదో ఒక క్యాండిడేట్ పక్క పెట్టి ఇంకో క్యాండిడేట్కి ఇస్తే రాజంపేటలో మేము గెలుపు సాధిస్తాం, జనాలు మేము చేసిన మోసాన్ని మర్చిపోతారని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కళ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే చెప్తున్నాం, సంక్రాంతి పర్వదిన సందర్భంగా మీరు కల్లో కూడా ఈ రాజంపేటలో విజయం సాధించలేరు అని ఘంటాపథంగా చెప్పగలను. మీరు ఒక వ్యక్తిని మార్చి ఇంకో వ్యక్తిని పెట్టినంత మాత్రాన ఏ వ్యక్తి అయినా సరే, మీరు ఎవరిని తెచ్చిపెట్టినా సరే, లేదు మీరు స్వయంగా రాజంపేటకు వచ్చి పోటీ చేసినా సరే, జగన్మోహన్ గారు మిమ్మల్ని 30 నుంచి 40,000 ఓట్ల మెజారిటీతో ఈ ప్రజలు ఓడిస్తారు. ఎందుకంటే మీరు ఈ రాజంపేట చేసిన మోసం అలాంటిది. అన్నమయ్య ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ అన్నమయ్య జిల్లా రాజంపేట, ఎక్కడైతే రాజంపేటలో పుట్టి పెరిగిన అన్నమయ్యను రాయచోటికి తీసుకెళ్లి అక్కడ జిల్లా కేంద్రం పేరు పెట్టి అన్నమయ్యను అవమానించింది మీరు కాదా? రాజంపేటకు మోసం చేసి మీరు కాదా? మెడికల్ కాలేజీ మదనపల్లికి తీసుకెళ్తున్నాం, ఇక్కడ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మీకు ఇస్తాం కాబట్టి మెడికల్ కాలేజీ మీకు ఇవ్వలేమని ఆ రోజు కథలు చెప్పి మెడికల్ కాలేజీని తీసుకుపోయారు మదనపల్లికి. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి తీసుకెళ్లారు. దీనికన్నా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, చరిత్రలో కని విని ఎరుగని విషాదం, అన్నమయ్య డ్యామ్ తెగిపోయితే ఈ రోజు వరకు నిర్వాసితుల బాధలు, కష్టాలు పట్టించుకున్న పాపాన్ని ఎవరు పోలా. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు వారి పొలాలు ఏమన్నా బాగు చేశారా? లేకపోతే వాళ్ళకేమైనా ఇల్లు కట్టించారా? ఈ రోజు కూడా నిర్వాసితులు గుడారాల్లో నివసిస్తున్నారంటే మీది ఎంత దరిద్రమైన ప్రభుత్వమో ఒక్కసారి మీరే చెప్పాలా. ఈరోజు ఒక నాయకుడిని పక్కన పెట్టి ఇంకొక నాయకుడు టికెట్ ఇచ్చారు అంటే ఆయన ఏమైనా మంచి చేశాడా రాజంపేటకు?
ఆయనకు కూతవేడి దూరంలో ఉంది. పులపత్తూరు, మందపల్లి, ఎక్కడైతే డ్యామ్ కొట్టకపోయి వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఊర్లు ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైసీపీకి ఆయనకు కూతవేడి దూరంలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సందర్శించారా? ఆ గుడారాలో ఉన్న వ్యక్తులను ఎప్పుడైనా మీరు పలకరించారా? ఏ రోజైనా ఒక 50,000 లక్ష రూపాయలు మీరు డబ్బులు ఇచ్చారా? లేదు. మీరు ప్రతిరోజు ప్రతి విమానాశ్రయానికి వెళ్ళి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు దండం పెడతారే, ఏ రోజైనా మా ఊర్ల పక్క పరిస్థితి దారుణంగా ఉంది సార్, నేను ఎప్పుడు ఆ ఊర్లోకి పోలేని పరిస్థితుంది, దయచేసి మీరు ఆ ఇల్లు కట్టి నేను ఎప్పుడైనా అడిగారా? ఎందుకండి మీకు రాజకీయాలు? ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు? 20 ఏళ్ల నుంచి రాజంపేటను మోసం చేసిన వ్యక్తులకే మళ్ళా ఓట్లు వేయాలనుకుంటే అది న్యాయమా? నేను అందుకే అంటున్నా, ఇప్పుడు కొత్త నాయకత్వం రావాలి. రాజంపేట బాగుపడాలంటే, రాజంపేట రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే, లేదంటే సామాజికంగా అభివృద్ధి చెందాలంటే, లేదంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యువత రావాలి. కొత్త నాయకత్వం రాజంపేటలో రావాలి. ఈ పాతతరం నాయకులు స్వార్థ రాజకీయాలకు అలవాటు పడి రాజంపేటను సర్వనాశనం చేసింది వాస్తవం కదా. మీరు ప్రజలకు వెళ్ళండి, ప్రజల అభిప్రాయాలు కోరండి, మీకే అర్థమవుతుంది ఏమేమి మారుతున్నారో ప్రజలు. ఈ రోజు నేను మాడితే నా మీద మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టచ్చు, తప్పులే. కానీ నేను ఒకటి అడుగుతున్నా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాభిమానాన్ని అడగండి. నిజంగా మీ మీద ప్రజల అభిమానంగా ఉంటే ఓకే, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. కానీ ప్రజలు మిమ్మల్ని తిట్టగానే తిడుతున్నారే, మిమ్మల్ని మీ పార్టీలను మీరెట్ట గెలుస్తారు? మీకెట్ట ఓటు పడతాయి? కేవలం ఒక ఫేస్ పక్కకు పెట్టి ఇంకొక ఫేస్ తెచ్చి పెడితే గెలుస్తారని ఒక భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు.